హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరను ఈ బంధం స్టోరీలోని 69వ భాగం. మధ్యాహ్నం షాపింగ్ అని మమత గారు, భువన గారు, పల్లవి గారు ముగ్గురు కలిసి ప్రసాద్ గారిని తోడుగా తీసుకుని వెళ్ళి అప్పుడే ఎవరింటి దగ్గర వాళ్ళని డ్రాప్ చేసి మరీ ఇంటికి చేరుకున్నారు. లోపల అడుగు పెట్టడమే విశాల్ సీరియస్గా మనస్వి చేతిని పట్టుకుని లాక్కు వెళ్ళటం చూసి, ఒరేయ్ విశాల్, ఏమైందిరా? ఎందుకు మనస్వి మీద అంత కోపంగా ఉన్నావు అని అరుస్తూనే చేతిలో ఉన్న ప్యాకెట్స్ వదిలేసి మరి వెనకే వెళ్ళబోయేంతలో మాయ పల్లవి గారిని ఆపి, భార్యాభర్తల మధ్య మనం ఎందుకు ఆంటీ? చెప్పండి, వాళ్ళు తేల్చుకుంటారులేండి అని నవ్వుతూ అంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మాయా? వాడెందుకు అంత కోపంగా ఉన్నాడు అని అడిగారు. ఏమో, అది నాకు తెలియదు, కానీ మనస్వి మాత్రం విశాల్ అన్నయ్య మీద రోజు రోజుకి ఇష్టాన్ని పెంచుకుంటుంది అని గుడ్ న్యూస్ చెప్పి, మీరు కూర్చోండి ఆంటీ, నేను వెళ్ళి మీకోసం జ్యూస్ తీసుకువస్తాను, డోంట్ బీ టెన్షన్, వాళ్ళిద్దరూ బాగానే ఉంటారు అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోతే, ఏం కొన్నారంటీ? మధ్యాహ్నం నుంచి షాపింగ్ చేశారంట అని అయోమయంగా అడిగాడు మనోజ్. చీరలు కొనుక్కుందామని వెళ్ళాం మనోజ్. ఏది చూసినా నచ్చలేదు. చివరికి ఒకటి నచ్చితే అదే కొనుక్కొని వచ్చాము. దానికే లేట్ అయ్యింది అని అలసటగా అన్నారు పల్లవి గారు. ఏంటి, ఒక్క చీర కోసం 4 గంటల షాపింగ్నా అని కళ్ళు తేలేసి అన్నాడు మనోజ్. విన్న నీకే అలా ఉంటే వీళ్ళతో పాటు వెళ్ళిన నాకెలా ఉంటుంది చెప్పు మనోజ్? 100 చీరలు ఓపెన్ చేయిస్తారు, అందులో 10 చీరలు సెలెక్ట్ చేస్తారు, ఒక్క చీర ఫైనల్ చేసి బిల్లింగ్ చేయించమంటారు. అక్కడ సేల్స్ గర్ల్స్ చూసే చూపులు ఉంటాయి చూడు. ఇంతసేపు షాపింగ్ చేసి ఒక్క చీరకి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టారా అని అన్నట్టు చీప్గా ఉంటాయి. నాకైతే తల కొట్టేసినట్టు అయ్యింది అని చిరాకుగా అన్నారు ప్రసాద్ గారు. మరి మేమేమైనా మీలా ప్యాంటు షర్టు వేసుకొని తిరిగే వాళ్ళం అనుకున్నారా? ఒక చీరకి ఎన్ని చూడాలో తెలుసా అని అంటూ ఉండగానే మాయ జ్యూస్ తీసుకొని వచ్చి, యువర్ కరెక్ట్ ఆంటీ, శారీ కలర్ బాగుంటే డిజైన్ బాగుండదు, డిజైన్ బాగుంటే కలర్ కాంబినేషన్ బాగుండదు, రెండూ బాగున్నాయి అనుకుంటే ఆ చీర మనకి సెట్ కాదు. అన్నీ వెతుక్కొని సెలెక్ట్ చేసుకునేసరికి ఆ మాత్రం టైం పట్టడంలో తప్పులేదులే అని నవ్వుతూ అంది. అంటే ఇప్పుడు నువ్వు కూడా ఆంటీలా షాపింగ్ చేస్తావా అని భయంగా అడిగాడు మనోజ్. ఎస్, ఆఫ్ కోర్స్, ఏ అమ్మాయి అయినా సరే అలానే షాపింగ్ చేస్తుంది అని భుజాలెగరేసింది మాయ. బాబోయ్, అయితే మన పెళ్ళయ్యాక నన్ను మాత్రం ఎప్పుడూ షాపింగ్కి తీసుకువెళ్ళకు అని భయంగా అన్నాడు. డోంట్ వరీ, రాకపోతే నేను లేకపోతానులే అని మాయ యాటిట్యూడ్గా అనగానే పల్లవి గారు నవ్వుతూ, కరెక్ట్ మాయ అని హైఫై ఇచ్చారు. వాళ్ళిద్దరినీ చూసి మనోజ్ ప్రసాద్ గారి వైపు చూసేసరికి ఆయన నుదుటి మీద వేలితో రాస్తూ, ఇదే మన ఫేట్, తప్పదు అని పెదవి విరిచి అన్నారు. రేపు తన పరిస్థితి కూడా అదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నట్టు ఫ్యూచర్ కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటే బెదిరిపోయాడు మనోజ్. తాగటం అయిపోయాక, ఓకే ఆంటీ, ఇక మేం బయలుదేరుతాం అని చెప్పి మాయ పైకి లేవగానే మనోజ్ తన వెనకే పైకి లేచాడు. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయాక వీళ్ళిద్దరూ పిల్లలతో ఆడుకుంటూ ఉండిపోయారు. విశాల్ అలా మనస్విని లాక్కొని వెళ్ళిపోవటంతో
మనస్వి భయపడిపోయి విశాల్ గారు ఏం చేస్తున్నారు అని టెన్షన్గా అడిగింది. డోర్ క్లోజ్ చేసిన విశాల్ కోపంగా అటూ ఇటూ తిరుగుతూ, నా విషయాల్లో ఎందుకు వేలు పెడుతున్నావు మనస్వి అని అడిగాడు. అప్పటికే విశాల్ కోపం చూసిన మనస్వి భయపడుతూ, అంటే అది మీరు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవాలని అడిగాను అంతే. దానికి ఎందుకు ఇంత కోపం విశాల్ గారు? చెప్పాలనుకుంటే చెప్పండి, లేకపోతే లేదు అని చేతులు నలుపుకుంటూ అంది. నేను అడిగిన ప్రశ్నకి నువ్వు క్లారిటీగా సమాధానం చెప్పలేదు. నేను రాగానే నీ కళ్ళల్లో కంగారు, భయం కనిపించాయి ఎందుకు అని ఈసారి మనస్వి వైపు ఒక్కో అడుగు వేస్తూ అడిగాడు. మనస్వి టెన్షన్గా డోర్కి అతుక్కుపోయి, సారీ, ఇంకెప్పుడు అడగను అని కళ్ళు మూసుకొని వణుకుతున్న గొంతుతో అంది. విశాల్ తనని గట్టిగా హత్తుకొని తన భుజం మీద తలదాచేసి కళ్ళు మూసుకున్నాడు. సడన్గా విశాల్ అలా చేయటంతో మనస్వి షాక్ అయ్యి వెంటనే తేరుకొని, విశాల్ గారు ఎందుకు బాధపడుతున్నారు అని విశాల్ తల నిమురుతూ లాలనగా అడిగింది మనస్వి. విశాల్ ఏ సమాధానం చెప్పకుండా, ప్లీజ్ మాట్లాడకు మనస్వి, ఐ వాంట్ యువర్ టచ్ అని ఇంటెన్స్గా అన్నాడు. 2 నిమిషాలు మనస్వి అలానే విశాల్ తల నిమురుతూ ఉన్నది కాస్త కొంచెం ధైర్యం చేసి విశాల్ చుట్టూ చేతులు వేసి తన గుండెల మీద తలవాల్చి, మీకు తెలుసా విశాల్ గారు, మీ గుండె చప్పుడు విన్న ప్రతిసారి నాకు ఎక్కడి లేని ధైర్యం అనిపిస్తుంది. అచ్చంగా నా అన్నయ్యతో ఉన్నట్టు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. ఎందుకో తెలియదు, ఈ ప్లేస్ నాది అని అనిపిస్తుంది. ఎందుకు విశాల్ గారు సడన్గా నాకు ఇలా అనిపిస్తుంది అని బేలగా మొహం పైకెత్తి అడిగింది. విశాల్ మనస్వి నుదుటి మీద ముద్దు పెట్టి చిరునవ్వుతో, బికాజ్ ఇట్స్ యువర్ ప్లేస్ అని చెప్పి మనస్విని వదిలేసి, నేనెక్కడికి వెళ్ళలేదు, చిన్న పని మీద బయటికి వెళ్ళాను. కొన్నిసార్లు ఇలా జరుగుతూనే ఉంటాయి, అవి నీకు చెప్పేవి కాదు. వాటికి నువ్వు దూరంగా ఉంటేనే మంచిది. ఓకే, ఇక వెళ్ళు అని అన్నాడు మనస్వి నుంచి దూరం జరిగి. విశాల్ ఎప్పుడైతే తన గుండెల్లో ప్లేస్ తనది అన్నాడో అప్పుడే మనస్వి షాక్ అయ్యి విశాల్ చెప్పిన మాటలు పట్టించుకోకుండా, ఇప్పుడు మీరు ఏమన్నారు అని వేలు చూపించే కళ్ళు పెద్దవి చేసి అడిగింది. ఏమన్నాను? బయటికి వెళ్ళి అని చెప్పాను, అంతే కదా అని భుజాలు ఎగరేసి చెప్పి ఫ్రెష్ అవ్వటానికని టవల్ తీసుకుంటూ ఉంటే మనస్వి కోపంగా విశాల్ చేతిలో టవల్ విసిరికొట్టి, లేదు, మీ గుండెల్లో ప్లేస్ నాది అన్నారు, నాకు అర్థమయ్యింది, అలా ఎందుకన్నారో చెప్పండి అని ఆతృతగా అడిగింది. విశాల్ తనని ఇష్టపడుతున్నాడేమోనని. ఎందుకంటే నువ్వు నా భార్యవు కాబట్టి అని మనస్వి వైపు సూటిగా చూస్తూ చెప్పి మరొక టవల్ తీసుకొని మనస్వికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా వాష్రూమ్లోకి వెళ్ళిపోతే విశాల్ తనని నిజంగానే భార్యగా యాక్సెప్ట్ చేశాడా అని షాక్ అయిన మనస్వి స్టాచ్యూలా నిలబడిపోయింది, లోపల నుంచి వాటర్ సౌండ్ ఎక్కువగా వచ్చేంత వరకు. వాటర్ సౌండ్కి తేరుకొని విశాల్ని క్లారిటీ అడుగుదామని చూసేసరికి విశాల్ కనిపించక ఫ్రెష్ అవుతున్నాడని అర్థం అవ్వగానే, నాకంతా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. విశాల్ గారు ఏమంటున్నారు? నేను ఆయన భార్యని, అందుకే ఆయన గుండెల్లో ఉన్నానా? ఎలా? 6 నెలలకి నన్ను భార్యని అన్నారు కదా. మరి ఎవరైనా లైఫ్ లాంగ్ భార్యని ఆ ప్లేస్లో పెట్టుకుంటారు, కానీ నన్నెందుకు విశాల్ గారు పెట్టుకున్నారు అని ఆలోచిస్తూ బయటికి వెళ్ళింది.
అసలు ఈ లోకంలో లేని మనస్విని మళ్ళీ తిరిగి ఈ లోకంలోకి తీసుకురావటానికి అన్నట్టు పిల్లలు ఇద్దరు మమ్మీ అని పరిగెత్తుకుంటూ మనస్వి కాళ్ళని చుట్టుకోగానే మనస్వి ఆలోచనల నుంచి తేరుకొని ఎలాగైనా విశాల్ గారిని క్లారిటీ అడగాలని నైట్ ఎలానో ఇద్దరు ఫ్రీగానే ఉంటారు కాబట్టి తెలుసుకోవచ్చు అని ఫిక్స్ అయ్యి ఎదురుగా ఉన్న పల్లవి గారిని ప్రసాద్ గారిని పలకరించి కాఫీ తీసుకువస్తాను అని కిచెన్లోకి వెళ్తుంటే వద్దు ఇప్పుడే జ్యూస్ తాగాము మేము కూడా ఫ్రెష్ అయి వస్తాము అని చెప్పి వాళ్ళు రూమ్లోకి వెళ్ళిపోయారు. మనస్వి పెద్దవాళ్ళకి ఏమైనా స్నాక్స్ చేద్దామని కిచెన్లోకి వెళ్ళి ఆలోచనని అక్కడితో కట్టడి చేసి పనిలో పడిపోయింది. అలా నైట్ వరకు మనస్వి విశాల్ని తిరిగి ప్రశ్నించలేదు. విశాల్ కూడా మనస్వి మర్చిపోయిందని వదిలేసి తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. నిద్రపోవటానికి వెళ్ళేటప్పుడు పిల్లలు కూడా వెనకే రావటం చూసి ఏంటి ఈరోజు మాతో పడుకుంటున్నారా అని విశాల్ చిరునవ్వుతో అడిగాడు. హా మరి అంతేగా డాడీ, నిన్న నానమ్మ తాతయ్య దగ్గర పడుకున్నాం, ఈరోజు మీ దగ్గరే కదా అని చెప్పి ఇద్దరు బెడ్ ఎక్కగానే మనస్వి ఎప్పుడు పిల్లలు నిద్రపోతారా అన్నట్టు వెయిట్ చేస్తూ వాళ్ళని నిద్రపుచ్చుతూ ఉంటే ఆ రోజు ఏ వర్క్ లేని విశాల్ పైగా తను అనుకున్న పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావటంతో హ్యాపీగా నిద్రపోయాడు మనస్వి కంటే ముందే. మనస్వి పిల్లలు నిద్రపోయాక విశాల్తో మాట్లాడాలని తన వైపు చూసేసరికి హ్యాపీగా నిద్రపోతున్నట్టు తన శ్వాస లయబద్ధంగా ఉండటంతో ఎప్పుడూ లేనిది ఈరోజు మాత్రం ఈయన ఇంత తొందరగా నిద్రపోయారేంటి, నాకు ఈ కన్ఫ్యూజన్లో నిద్ర పట్టి చావటం లేదు అని ఆలోచిస్తూనే ఎప్పటికో అర్ధరాత్రి కళ్ళు మూసుకొని నిద్రపోయింది మనస్వి. ఇక్కడ రాహుల్ హిస్టీరియస్గా అరుస్తూ ఉంటే రోజీ అసహనంగా తన చేతిలో ఉన్న గ్లాస్లో వాటర్ ఇంకా మిగిలి ఉండటంతో అవి రాహుల్ ఫేస్ మీద ఫోర్స్గా కొట్టి పిచ్చిగా మాట్లాడకు రాహుల్, ఎక్కడికి మనం వెళ్ళేది లేదు, ఇక్కడే ఉంటున్నాము. వాడేదో వార్నింగ్ ఇవ్వగానే భయపడి పారిపోతావా ఏంటి, అప్పుడు మనం ఓడిపోయినట్టే కదా. నాకు ఓటమంటే ఇష్టం లేదు, ఏదైనా కానీ ఎదురెదురుగా తేల్చుకోవటమే. వాడు చెప్పింది నిజమైనా సరే మనస్వి అయితే వాడిని ఒప్పుకోదు కదా, కాబట్టి ముందు వాళ్ళిద్దరిని ఎలా విడదీయాలని ఆలోచించటం స్టార్ట్ చేయి. వాళ్ళిద్దరి బంధాన్ని మనం అబద్ధమని రుజువు చేయటానికి ముందు మనమే వాళ్ళిద్దరిని దూరం చేయటం బెటర్. దానికి ఏదో ఒక ఐడియా వెయ్యాలి అని సీరియస్గా అంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.